కోతి కొబ్బరికాయ జర్నలిజం ఇది. మన జర్నలిజంలో కూడా అలవాటు ఏమైందంటే కోతి కొబ్బరికాయ దొరికితే ఎట్లుండదో అట్లయితుంది. ఓ చిన్న అంశం దొరికితే ఇక వేరేది ఏముండదు, ఇక అది తప్ప 24 గంటలు దాన్ని అటుపీకి ఇటుకి ఎందుకు అంత అవసరమా? ఎస్, ఒక మీరు అన్నట్లు ఓ సెలబ్రిటీ కుటుంబంలో తగాదా నిజం కాదని మోహన్ బాబు అంటలేడు, మనోజ్ అంటలేడు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, అనుమానమే లేదు. సో కొంత వాళ్ళే మీడియాకి వచ్చారు. న్యూయార్క్కు ఒకరోజు ఒక బిషప్ వెళ్తాడు. వెళ్ళే ముందు పోప్ చెప్తాడు, నువ్వు ఎవరితోనైనా కలువు కానీ మీడియాతో మాత్రం మాట్లాడకు, నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి రాస్తారు అంటాడు. బిషప్ న్యూయార్క్లో దిగుడుతోనే మన మీడియా మిత్రులు చుట్టుమోగుతారు. సహజంగా మీడియా అంటే ఎవరికైనా పబ్లిసిటీ కోరిక ఉంటుంది కదా. ఇప్పుడు ఇంతన్నా మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా, ఎవరికైనా ఉంటుంది నా వర్షన్ చెప్పుకోవాలి, మీడియాలో కవర్ కావాలి అని. సో మాట్లాడడం మొదలు పెడితే వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ టు నైట్ బిషప్ జీ అని అడిగారు. బిషప్ అన్నాడు నథింగ్ మచ్ అన్నాడు. ఆర్ యూ గోయింగ్ టు నైట్ క్లబ్స్ అని అడిగారు. బిషప్కి చాలా కోపం వచ్చి ఐఎమ్ ఏ రిలీజియస్ ప్రీచర్, వాట్ ఆర్ యూ టాకింగ్, ఆర్ దే నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్ అన్నాడు. అంటే ఈ న్యూయార్క్లో నైట్ క్లబ్లు కూడా ఉన్నాయా అన్నాడు కోపంలో. తెల్లారి హెడ్లైన్, న్యూయార్క్లో నైట్ క్లబ్స్ ఉన్నాయా కుతూహలంగా ప్రశ్నించిన బిషప్. కంప్లీట్ మారిపోయింది. నెక్స్ట్గా అమెరికా పర్యటన మొత్తం పోప్ అందుకే చెప్పాడు అనవసరంగా నేను మాట్లాడాను అని కంప్లీట్గా తన పర్యటనలో ఎప్పుడు మాట్లాడలే. రిటర్న్లో మళ్ళీ మోటివేట్ అయ్యాడు, ఎప్పటికి ఇలా అవుతుందా అని. హౌ వాజ్ యువర్ ట్రిప్ బిషప్ అని అడిగారు. నథింగ్ సో అన్యూజువల్ ఫర్ యూ టు కవర్, మీరు కవర్ చేయాల్సినంత ప్రత్యేకంగా ఏముంది అన్నాడు. తెల్లారి హెడ్లైన్, బిషప్ లీవ్స్ యుఎస్ విత్ అన్ప్రింటబుల్ ఎక్స్పీరియన్సెస్ అని. ప్రచురణకు అర్హత లేని అనుభవాలతో తిరిగి వెళ్ళిన బిషప్ అని. ఇక అది నీకు ఇదొక్క ఎగ్జాంపుల్, ఇది వెరీ ఫేమస్ అనెక్డోట్ ఇన్ జర్నలిజం.